హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫాస్టాగ్ పాస్ ఛార్జెస్లో చేంజెస్ రాబోతున్నాయని ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15th నుంచి కొత్త ఫాస్టాగ్ పాస్ ఛార్జెస్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 1 year వ్యాలిడిటీతో 200 trips లిమిట్గా 3000 రూపీస్ని పాస్ ఛార్జ్గా ఫిక్స్ చేశారు. అంటే 1 year లోపు 200 trips కనుక మనం కంప్లీట్ చేసేస్తే పాస్ని 3000తో మళ్ళీ మనం రిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1 trip అంటే 1 టోల్ గేట్ క్రాసింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే 1 way ట్రిప్ అయితే 5 టోల్ గేట్స్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. అదే రౌండ్ ట్రిప్ అయితే 10 టైమ్స్ని టోల్ గేట్ క్రాస్ చేస్తాం అనమాట. అలా అయితే 10 trips మనకు కంప్లీట్ అయినట్టు. ఈ పాస్ కార్స్, జీప్స్, వ్యాన్స్ లాంటి నాన్ కమర్షియల్ వెహికల్స్కి మాత్రమే వర్తిస్తుంది. అండ్ ఇందాక మెన్షన్ చేసినట్లు మనం ఒకవేళ తిరుపతి నుంచి బెంగళూరుకి ఒక రౌండ్ ట్రిప్ వేయాలంటే ఇంతకుముందు అయితే అరౌండ్ 700 to 800 అయ్యేదన్నమాట అమౌంట్. అదే ఇప్పుడు ఇది కానీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనకి లెస్ దాన్ 200తో ఒక ట్రిప్ ఫినిష్ అయిపోతుంది. అంటే 1 టోల్ గేట్ క్రాస్ చేయడానికి మనకు అరౌండ్ 15 రూపీస్ పడుతుందన్నమాట. ఇంతకుముందు మనకి డిఫరెంట్ ప్రైజెస్ ఉండేటివి అనమాట. ఒక్కొక్క టోల్ గేట్కి ఒక్కొక్క ప్రైజింగ్, కొన్నిటికి 30, 40, 60, 100, కొన్నిటికి 150 అలా మోర్ దెన్ ఉండేటివి. ఇప్పుడు అన్నిటినీ యావరేజ్ చేసి మనకి పర్ టోల్ 15 రూపీస్ దాకా పడుతుంది అంతే. నేషనల్ వైడ్గా ఉన్న అన్ని హైవేస్కి ఈ పాస్ వర్తిస్తుందని నితిన్ గడ్కరీ గారు మెన్షన్ చేశారు. ఈ ఫాస్టాగ్ పాస్ యాక్టివేషన్ లింక్ని త్వరలోనే రాజ్మార్గ్ యాప్, NHAI అండ్ మార్త్ వెబ్సైట్స్లో అందుబాటులోకి తేబోతున్నారు. ఇదే వెబ్సైట్స్ అండ్ యాప్లోనే మనం ట్రిప్ కౌంట్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. 150 trips తర్వాత అలర్ట్ అనేది మనకి ఇవ్వబడుతుంది. దాన్ని బట్టి మనం రెన్యూ చేసుకుంటే ఎక్కడ బ్లాకేజెస్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు. రెగ్యులర్ ట్రావెల్స్కి ఫ్రీక్వెంట్గా రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాసెస్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదండి మనకి ఈ అప్డేట్ ఫాస్టాగ్ ప్రాసెస్ గురించి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని ఆశిస్తున్నాను. Thank you and see you in next video.